నేను మైనంపల్లి హనుమంతరావు గారిని అభిమానిని. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకి నేను అల్వాల చేసిన తర్వాత తెలంగాణ వచ్చే ముందు మల్కాజిగిరికి వెళ్ళిన. కనీసం నేను వైశ్య సామాజిక వర్గంకి వెళ్ళి వచ్చిన, ఎక్కువ ముందరికి రాను. నా వంతు కృషి సమాజం కోసం చేసిన. బంగారు తెలంగాణ భాగం రావంటే మౌలాలీలో ఫస్ట్ డివిజన్ అధ్యక్షురాలు నేను. కార్పొరేటర్ కోసం టికెట్ త్యాగం చేయమన్నారు, మీరు వైశ్య సామాజిక వర్గం మీరు బయటకు వెళ్ళారన్నారు. ఇచ్చిన, గెలిపించిన దగ్గరుండి. ఒక లిస్టులో పేరు రాయడానికి కూడా ఇష్టపడలేరు. ఇక్కడ ఈ సమాజంలో జరుగుతున్నది అది మహిళల అణచివేత. ఇప్పుడు మన భారతదేశంలో మమతా బెనర్జీ కానీ జయలలిత గారు కానీ అలా మార్పు కోరుకుంటుంది తెలంగాణ సమాజం కూడా. ఒక్కసారి మహిళకు ఛాన్స్ ఇస్తే తను మంచి అనుభవజ్ఞరాలు, ఉద్యమంలో ఉంది, రాజకీయం తెలుసు, జైలుకి వెళ్ళింది, కక్ష సాధింపులు ఏందో తెలుసు, ఎలా ముందుకు వెళ్ళాలో తెలుసు, ఎక్కడా బెదరలేదు చెదరలేదు. ఆ నాయకత్వం కావాలని యావత్ సమాజం మార్పు కోరుకుంటుంది. అందులో మేము కూడా భాగస్వాములు కావాలని ఇంత పని చేసినాం, ఉద్యమం తెచ్చుకున్నాం, అన్నీ చేసినాం. ఒకసారి ఆమెకు కూడా అవకాశం ఇవ్వాలి అని నేను మహిళలందరి తరఫున నేను ఆమెకి మా బ్లెస్సింగ్స్ ఉంటాయి, మా అండదండ ఉంటుంది.